1875 క్లస్టర్లలో దాదాపు 21 దేశాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు దగ్గర 24 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ మహానాడు కార్యక్రమాన్ని వీక్షించడమే కాకుండా ఈ రాష్ట్రం పట్ల, తెలుగు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధతని ఈ మహానాడు వేదిక ద్వారా చూపించారనేది వాస్తవం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 21 తీర్మానాల్ని ఈ మహానాడులో మొదటి రోజు, రెండవ రోజు 21 తీర్మానాల్ని ప్రవేశపెట్టుకోవడం, ఇది ఒక రికార్డ్. 24 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీకి చేయనటువంటి అద్భుతమైనటువంటి ఈ కాన్ఫరెన్స్ నిర్వహించినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జరిగి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్లో అందరూ భాగస్వాములు అయితే లక్షల్లో, కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఒక దుర్మార్గమైనటువంటి ఒక క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనే దానికి ఇవాళ రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డిలో ఆ పైశాచిక క్రిమినలిజం బయటకు వస్తూ ఉంది. దయచేసి అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ నువ్వు ఒక వేదిక క్రియేట్ చేసుకో, దాంట్లో చర్చించుకో. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో విమర్శలు చేయించడానికి తప్ప ఇవాళ మీరు పెట్టినటువంటి కార్యక్రమాల్లో ఇవాళ మేము 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి తీర్మానాన్ని ఫైనల్ చేసుకునే పార్టీలో మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తే కనీసం మహిళా రిజర్వేషన్ గురించి ఒక్క మాటన ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అసలు ఇతనికి నిబద్ధత ఉందా? నిబద్ధత లేదు. ఎందుకంటే సొంత చెల్లిని, తల్లిని, బాబాయ్ కూతుర్ని క్షోభ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా మహిళలంటే అతనికి ఎక్కడ ఉంటుంది అభిమానం? ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఆడబిడ్డలకి సొంత ఇంట్లో వాళ్ళకి రక్షణ లేదని చెప్పి వాళ్ళు భయపడుతూ ఈరోజు గుప్పెట్లు ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళని చేయలేనటువంటి వ్యక్తి ఈ ఆడబిడ్డల గురించి ఏం చేస్తాడనేది అది మనందరికీ తెలిసినటువంటి విషయం. నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు విమర్శిస్తారు, లోకేష్ గారికి భజన చేస్తారని మాట్లాడతారు. ఏముంది మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఈ రాష్ట్రం కోసం ఏదన్నా ఒక్కటి సాధించాడని చెప్పానండి. ఎస్, ఇవాళ లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గూగుల్ డేటా సెంటర్ని దగ్గర 1,50,000 కోట్ల రూపాయల గూగుల్ డేటా సెంటర్ని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. నువ్వేం తీసుకొచ్చావు జగన్మోహన్ రెడ్డి? అలాగే ఆర్సెలర్ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ దగ్గర 1,40,00,000 రూపాయల పెట్టుబడితో లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి ఆర్సెలర్ మిట్టల్ సంస్థ ఈ రాష్ట్రంలో వస్తానికి కారణం నారా లోకేష్ గారు. ఇది వాస్తవం కాదా? నువ్వేదైనా ఒక సంస్థ తీసుకొచ్చావా? 800 సంస్థలు ఈ రాష్ట్రం నుంచి తరిమేశావే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహకారంతో ఇవాళ స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్కి దగ్గర 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఆ స్టీల్ ప్లాంట్ రివైవల్ చేసిన వాస్తవం కాదా? అదే స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవన్నీ కూడా మనం గమనించాల. ఎన్టీఆర్ని ఎక్కడ విస్మరించారు? ఆ రోజున చేసిందంతా వాళ్ళే. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు. అలాగే ఈరోజు అన్నగారి పుట్టినరోజును పురస్కరించుకుని మేము చేసుకున్న మహానాడు, ఆయన సాక్షిగా మేము చేసుకునే కార్యక్రమాలు ఎన్టీఆర్ గారిని ఎవరు విస్మరించారు? ఇవాళ భారతరత్న ఇవ్వాలి అని చెప్పి మొట్టమొదటి తీర్మానం కూడా భారతరత్నదే మేము ఆమోదం చేసుకున్నాం. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక ఎవర్ గ్రీన్
సూర్యచంద్రులు ఉన్నంత కాలం, తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారు సజీవంగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు రాబోయే 100 తరాలు చెప్పుకునే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ శాశ్వతంగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉందనేది వాస్తవం. నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు విమర్శిస్తారు, లోకేష్ గారికి భజన చేస్తారని మాట్లాడతారు. ఏముంది మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఈ రాష్ట్రం కోసం ఏదన్నా ఒక్కటి సాధించాడని చెప్పానండి. ఎస్, ఇవాళ లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గూగుల్ డేటా సెంటర్ని దగ్గర 1,50,000 కోట్ల రూపాయల గూగుల్ డేటా సెంటర్ని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. నువ్వేం తీసుకొచ్చావు జగన్మోహన్ రెడ్డి? అలాగే ఆర్సెలర్ మిట్టల్, AMNS ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ దగ్గర 1,40,00,000 రూపాయల పెట్టుబడితో లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి ఆర్సెలర్ మిట్టల్ సంస్థ ఈ రాష్ట్రంలో వస్తానికి కారణం నారా లోకేష్ గారు. ఇది వాస్తవం కాదా? నువ్వేదైనా ఒక సంస్థ తీసుకొచ్చావా? 800 సంస్థలు ఈ రాష్ట్రం నుంచి తరిమేశావే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహకారంతో ఇవాళ స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్కి దగ్గర 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఆ స్టీల్ ప్లాంట్ రివైవల్ చేసిన వాస్తవం కాదా? అదే స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? అంటే మెగా డిఎస్సి 5 సంవత్సరాలు కండక్ట్ చేయలే, 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు. ఉద్యోగాలు ఇస్తాం చేత కాదు. ఇవాళ మేము డిఎస్సి నిర్వహించి ఆల్రెడీ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ దగ్గర 1 ఇయర్ నుంచి వాళ్ళు ఉద్యోగాలంటే ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. దాదాపు 200 పైన పిటిషన్లు వేయించారు కోర్టులో. అవన్నీ కూడా పరిష్కారం చేసుకుని వాళ్ళందరికీ దాదాపు 16,800 మందికి ఇవాళ మేము ఉద్యోగాలు కల్పించాం. వాళ్ళు జాయినింగ్ అయ్యారు, ఉద్యోగాలు చేసుకుంటామంటే ఇవాళ ఈ కొత్త నాటకం ఆడి ఏదో జరిగిపోయిందని చెప్పి అసత్య ప్రచారం చేయడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఉసురు కొట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళని మానసికంగా బాధ పెట్టి ఇవాళ మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఇవాళ అన్నీ కూడా మేము చట్ట ప్రకారం యాజ్ పర్ రూల్సే అన్నీ చేసాం. కానిస్టేబుల్స్ చేసాం, దాదాపు 8,000 దగ్గర 8,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. అలాగే కొన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా భర్తీ చేశాం. ఇవన్నీ కూడా యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ మెరిట్ ప్రకారం చేసాం అనేది వాస్తవాన్ని కూడా తెలియజేస్తాం. మోహన్ రెడ్డి, నువ్వు అసలు నామినేషన్లు కూడా వేయనివ్వకుండా యాసాకి వెళ్ళిన వాళ్ళని మరి చూసాం. మాచర్లలో సాక్షాత్తు మరి బోండావమ్మ గారు, బుద్ధా వెంకన్న గారు కారుని వెంటాడి పగలగొట్టినటువంటి వ్యక్తులకు తీసుకెళ్లి మున్సిపల్ చైర్మన్ చేశాడే. నువ్వా ఎన్నికల గురించి మాట్లాడుతున్నావు? అలాగే ఒక తాత నామినేషన్కి వెళ్తే ఆయన్ని అడ్డగిస్తే తొడగొట్టి వెళ్ళి నామినేషన్ వేసి వచ్చాడు. అనేక మందిని చించేశారు కాగితాలు, నామినేషన్ పత్రాలు. మీరు స్థానిక సంస్థల్ని ఎలా ఎన్నికలు నిర్వహించారో ప్రపంచం మొత్తం కూడా చూశారు. మీరు మాట్లాడతాక మీకు అర్హత లేదు. మేము చాలా పారదర్శకంగా ఇవాళ ఎక్కడా కూడా ఎన్నికల సంఘం వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. మాకు ఎన్నికల సంఘానికి మాకు సంబంధం లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. బోగస్ ఓట్లు ఉంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ప్రతి ఒక్కరికి ఓటర్గా చేయాలనేది ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి ప్రథమ విధి కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తారు. గ్రామాల్లో చిచ్చు పెట్టడమే ఆయన వంతు. గ్రామాల్లో ఏంటంటే అక్కడ గ్రామ వ్యవస్థలో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు గ్రామం అంతా కూర్చుని డిసైడ్ చేసుకుని గ్రామ అభివృద్ధి కోసం గొడవలు లేకుండా కామ్గా చేసుకుని కొన్ని ఉండొచ్చు. లేదా అక్కడ ఉన్నటువంటి నాయకుడి మీద నమ్మకంతో వాళ్ళకు ఉండొచ్చు. దాన్ని చెయ్యొద్దు అంటాకి జగన్మోహన్ రెడ్డికి రైట్ లేదు. అది గ్రామస్తుల విషయం. కానీ దాన్ని కూడా గ్రామాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్నటువంటి కార్యక్రమం ఒక యూనిట్గా తయారు చేసుకుని యూనిట్గా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం.
సస్టైనబుల్ గ్రోత్ ఇన్ మచిలీపట్నం పార్లమెంట్ ఏరియా. అది బీజేపీ ఇదైంది. ఇప్పుడు మళ్ళీ అది గవర్నమెంట్ ఆఫ్ బాబు గారు చూస్తారు. అది మన జిల్లాలో ఉన్నటువంటి మన పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కంప్లీట్ చేసాం.